రేపు మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఈ జిల్లాలో ప్రప్రథమంగా నాంది చేశారు. దాని బల్లపల్లిలో ఒక కార్యక్రమం పెట్టడం అయింది. రచ్చబండ కార్యక్రమం అని శంకర్ గాంధీ గారు కూడా చెప్పారు. ఇంకా నేను చెప్పేది ఒకటే, మన కాంగ్రెస్ పార్టీకి ఇంత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకించి ఈ బండ్లపల్లి అనే గ్రామంలో ఓపెన్ చేసి అక్కడ కూడా పనులు ఇవ్వకుండా ఇంత ద్రోహం చేయడము అది పద్ధతి కాదు. దాని మీద మేము మా పిసిసి అధ్యక్షురాలు సెంట్రల్లో రాహుల్ గాంధీ గారు కూడా మరి రాబోతున్నారు. ఈ కార్యక్రమాలు బేషరతుగా చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మెడలోంచి ఈ పేరు గాంధీ మహాత్ముడు నిస్వార్థంగా ఏ పార్టీకి సంబంధించినోడు కాదైనా, అటువంటి ఆయన పేరు కూడా తీసి మొదలు పెట్టినారంటే ఇంతకన్నా దుర్మార్గం ఉండదు. దాని మీద కాంగ్రెస్ పార్టీ పోరాడి మేము దాన్ని న్యాయం చేయగలమని మా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, లీడర్లు రేపు కార్యక్రమానికి కూడా 2వ తారీఖు జయప్రదంగా చేయాలని మా జిల్లా నలుమూల నుంచి కూడా మా సోదరులు, ఇది ఎవరికి స్వార్థం లేదు దీంతో కాబట్టి అందరూ వచ్చి పాల్గొని సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఒక రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. దానికి మా ప్రీతమ నాయకురాలు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి వైఎస్ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయ వైఎస్ షర్మిలారెడ్డి గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ యొక్క సాధక బాధలు, కష్ట నష్టాలు తెలుసుకొని ఈ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని ప్రజలకి తెలియజేసి, ఏదైతే ఉపాధి హామీ పథకం ఫిబ్రవరి 2వ తారీఖున 2006లో మా ప్రియతమ దివంగత నేత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, మా ప్రీతం నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆనాటి మంత్రులు అందరూ వచ్చి ఈ దేశంలోనే సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి గ్రామంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10 ఏళ్ల తర్వాత రాహుల్ గాంధీ గారిని పిలిపించి మళ్ళా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో దాని గురించి ప్రజలకు వివరించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదైతే ఉపాధి హామీ పథకం ఎత్తేయాలనే కుట్రపూరిగా ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటా ఉన్నాను. ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమము మన్రేగా మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన స్కీమ్. ఇది స్టార్ట్ అయింది అనంతపురం జిల్లా దుస్థితిని చూసి. ఆ రోజు సోనియా గాంధీ గారు అనంతపురంలో జిల్లాలో వలసలు చూసి భిక్షాటనకు వచ్చినప్పుడు 2002-2003లో ఆ టైంలో ఈ రాష్ట్రంలో ఈ అత్యంత వెనుకబడి అనంతపురం జిల్లాలో ఇంతమంది వలసలు పోతున్నారే, దీనికి నివారణ ఎలా చేయాలని చెప్పేసి ఆ రోజు కార్యాచరణ చేసి అనంతపురం జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా 2006 ఫిబ్రవరి 2వ తేదీన ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ చట్టంలో ఎక్కడా లొసుగులు లేకుండా ఈ రోజు వరకు జరుగుతుంది. ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వంలో 100 రోజులు పని దినాలు కల్పించిందంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఘనతే. ఈ రోజు అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ దేశం మొత్తం కూడా రోడ్లు, తర్వాత ఈ రైతులకు సంబంధించి వలసలు లేకోకుండా ఈ రోజు కార్యక్రమం జరుగుతుందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఈ పథకమే. ఈ పథకం ఈ రోజు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ బ్రిటిష్ పాలన మాదిరి, బ్రిటిష్ లో ఏ రకంగా అయితే ఆ రోజు బ్రిటిషులు పాలన చేశారో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కూడా అదే బ్రిటిష్ ప్రభుత్వం విభజించి పాలించే విధంగా పేదలకు ఏదైతే అన్నం జరుగుతుంది దీన్ని తీసేయాల. దీన్ని డైరెక్ట్ గా తీసేస్తే పూర్తి స్థాయిలో వ్యతిరేకమవుతుంది కేంద్ర ప్రభుత్వం. అట్లా కాకుండా దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి లింక్ చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జీతాలు ఇచ్చేదానికే బడ్జెట్ లేదు. మళ్ళీ ఏ రకంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఎట్లా కొనసాగిస్తారు?